హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. 1 వీక్ తర్వాత కిచెన్‌లోకైతే వెళ్ళాను నేను ఈరోజు. నిజంగా అసలు చాలా బాధగా అనిపించిందనమాట. అసలు ఎప్పుడూ లేదు ఇంతలాగా. అటువంటిది 1 వీక్ బాగా సిక్ అయ్యాను నేను. అసలు లెగలేకపోయాననమాట. లెగలేక దగ్గు బాగా ఫీవరు, కాఫ్, కోల్డ్, బాడీ పెయిన్స్ అన్నీ వచ్చేసినాయి ఒకేసారి. ఇంకా హాస్పిటల్‌కెళ్తే వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. సో, చెప్పారు కదా అని చెప్పేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాననమాట. 2 డేస్ కంప్లీట్‌గా లెగలేదనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ పడుకొని ఉన్నాను. వీడియోస్ కూడా ఉన్నాయి మాత్రమే అప్లోడ్ చేశాను గానీ, ఇంకా కొత్త వీడియోస్ అయితే చేయలేదు. సో, సరే ఇంకా కొంచెం రికవరీ అయ్యాను కదా అని చెప్పేసి ఈరోజు లేచి కాఫ్ అయితే వస్తుంది. ఇంకా డస్ట్ అలర్జీ ఎక్కువ ఉంటదేమో అని చెప్పేసి ఇంకా డీప్ క్లీనింగ్ అయితే చేయకుండా పైన అయితే చేశాననమాట. మొత్తము ఇంకా పాప వెళ్ళింది స్కూల్‌కి వెళ్ళిన తర్వాత జస్ట్ పైన దుప్పట్లు ఇవన్నీ కూడా తీసేసినయి. అంటే బాగా చలేసేస్తుంది. సో, ఆ దుప్పటి తీసుకొని వచ్చి ఇక్కడ హాల్‌లో కొంతసేపు, బెడ్‌రూమ్‌లో కొంతసేపు, ఆ కుర్చీలో కొంతసేపు అట్లాగా మొత్తం అంతా టైమ్ పాస్ చేశాననమాట ఇన్ని రోజులుని 1 వీక్. ఇంక ఫుడ్‌కైతే చాలా ఇబ్బందయింది మాకు. ఫుడ్‌కైతే చెప్పాలంటే 2 డేస్ బయట తిన్నాము. ఇంకా అవ్వట్లేదు. నాకు అసలు ఏం తినలేదనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ ఒక బ్రెడ్ జామ్ మాత్రమే తిన్నాను అట్లాగా. ఇంక ఈవినింగ్ ఇంకా ఆకలేసి ఉండలేక ఇంకా పెసరపప్పు తాలింపు పెట్టమంటే మా హస్బెండ్ పెట్టారింకా. ఇంక పాపం ఆయనే చేసుకున్నారు ఒక 2 డేస్. ఇంక తనకి కూడా ఇంకా నాకు నీరసం వస్తుంది నేను చేయలేననంటే ఇంకా నేను లేసి నేను చేసుకున్నాను. ఇంకా పూర్తిగా వాయిస్ కూడా సెట్ అవ్వలేదనమాట. ఇంకా ఇంట్లో ఒక్కదాన్ని ఉండి అట్లా చేయడం బోర్‌గా ఉన్నదని చెప్పి నేనేంటంటే నాకు సీరియల్స్ అంటే ఇష్టం అనమాట. సీరియల్స్ చూద్దామని చెప్పేసి గూగుల్‌లో సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఫటాఫట్ సీరియల్ అని ఒకటి ఛానల్ దొరికింది. అంటే మనం పూర్తిగా వీడియో చూడక్కర్లేదు. వింటూ మన పని మనం చేసుకోవచ్చనమాట. ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ అని చెప్పి ఆవిడ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు సీరియల్స్. సో, ఆ సీరియల్ నేను మామూలుగా పెట్టుకొని కార్తీక దీపము ఇంకా చాలా సీరియల్స్ ఉన్నాయన్నమాట. నేను కార్తీక దీపం సీరియల్ చూస్తూ ఉంటాను. ఆ సీరియల్ వింటూ నేను నా పని నేను చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా హాలు, బెడ్‌రూమ్ అయిపోయింది. ఇంకా కిచెన్‌లోకి వచ్చాను. కిచెన్‌లోకి వచ్చిన తర్వాత కూడా కిచెన్ కూడా కొంచెం నీట్‌గానే ఉంది. కాకపోతే వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఎక్కడియక్కడ తీసి పెట్టేశారనమాట. ఇంక లోపలికి పెట్టలేదు వాళ్ళు. ఇంకా ఆఫీస్‌కెళ్ళే హడావుడిలో ఉండేటప్పటికి చాలా లేట్ అయిపోయిందని ఇంక ఎక్కడియక్కడ పెట్టకుండా అలాగే వెళ్ళిపోయారింకా. సో, కొన్ని గిన్నెలున్నాయి అవి కూడా డిష్ వాషర్‌లో పెట్టేద్దామని చెప్పి అవన్నీ సర్దేసి ఇంకా వెజిటబుల్స్ అన్నీ పెట్టేసుకున్నాననమాట. మొఖమంతా కూడా చాలా నీరసంగా అయిపోయింది. అండ్ షేక్ అవుతుందన్నమాట. డి విటమిన్ ఒకటి తక్కువైపోయి మొత్తం షేక్ అయిపోయింది. అసలు లెగలేకపోయాను. అసలు నిజంగా అసలు ఇండియాలో ఉండుంటే మేము ఇంటికెళ్ళిపోదును నేను. మా మమ్మీ వాళ్ళ దగ్గరికెళ్ళిపోను. కానీ అటువంటిది ఇక్కడ ఉండేటప్పటికి స్ట్రక్ అయిపోయాను. ఇంకా ఇక్కడ ఫారిన్ కంట్రీలో ఉంటే ఇదే బాధండి. మనం ఏంటంటే ఎంత బాగున్నంత వరకు హ్యాపీగా గడిచిపోతుంది. బాగోలేకపోతే చూసే దిక్కు కూడా లేనట్టుగా చాలా బాధగా ఉంటుందన్నమాట. అసలు చెప్పలేము ఆ బాధ ఎలా ఉంటుందన్నది అసలు చెప్పలేము. నాకైతే లక్కీని పట్టుకుని ఏడ్చేసాను నేను ఒకరోజు. అసలు ఎవరూ లేకుండా ఇంట్లో పొద్దున్నుంచి సాయంత్రం అలాగా ఉక్కిరిబిక్కిరి అయిపోతూ అలాగే పడుకొని ఉన్నానమాట దుప్పటి కప్పుకొని. ఫీవర్ చూస్తే 38 ఉన్నది. అసలు ఏం చేయాలి ఏంటన్నది కూడా అర్థం కాలేదు. దుప్పట్లోంచి ఒకేసారి తీసేవాడికి 39 డిగ్రీస్ అని చూపించింది. 39 డిగ్రీస్ అంటే వామ్మో ఇంత ఉన్నదా అని చెప్పేసి గబగబా హాస్పిటల్కి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాననమాట. అప్పుడు వాళ్ళు కాఫ్ సిరప్ ఇచ్చారు, తగ్గింది. మొత్తానికైతే వారం రోజుల తర్వాత హెడ్ బాత్ చేసి కొంచెం కాఫీ తాగి రిలాక్స్ అయ్యాను ఈరోజు. మీకు అందరికీ ఎలా అనిపించింది?